జై శ్రీకృష్ణ అండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము 34వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 34వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే విశ్వామిత్రుల వారి యొక్క జన్మ వృత్తాంతము. ఈ విషయాన్ని ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. 1వ శ్లోకం. కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవా అపుత్రః పుత్రలాభాయ పౌత్రీం ఇష్టిమకల్పయత్. ఓ రామ, ఆ బ్రహ్మదత్తుడు వివాహం చేసుకొని కాంపిల్య నగరమునకు వెళ్ళిన పిమ్మట అపుత్రుడైన కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యాగమును ఆచరించెను. నిన్న కుశనాభుడు తన 9 కన్యలని బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ వృత్తాంతం చూసాం కదండి. ఆ తర్వాత అతనికి పుత్రులు లేరు అని చెప్పేసి ఆయన పుత్ర ప్రాప్తి కోసం పుత్రకామేష్టి అనే ఒక యాగాన్ని ఆచరించారంట. 2వ శ్లోకం. ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభమహీపతిం ఉవాచ పరమోదారః కుశో బ్రహ్మసుతస్తదా. 2వ శ్లోకం తాత్పర్యము. బ్రహ్మ మానస పుత్రుడును మిక్కిలి ఉదారుడును అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుడు పుత్రకామేష్టిని చేయుచుండగా ఆయనతో ఇట్లనెను. కుశనాభుడి యొక్క తండ్రి కుశుడు ఆ పుత్రకామేష్టి యాగం కుశనాభుడు చేస్తున్నప్పుడు ఆయనతో ఈ విధంగా పలికారంట. ఏమని పలికారో చూద్దాము. 3వ శ్లోకం. పుత్రస్తే సదృశః పుత్రాం భవిష్యతి సుధార్మికః గాదిం ప్రాప్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతీం. 3వ శ్లోకం తాత్పర్యము. ఓ కుమార, సర్వ సద్గుణముల చేత నీకు ధీటైన మిక్కిలి ధార్మికుడైన గాది అను పుత్రుడు నీకు కలుగును. అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా ఉండును. ఏమంటున్నారండి? వాళ్ళ తండ్రి గారైనటువంటి కుశుడు కుశనాభుడితో నీకు సర్వ సద్గుణములైన ధీటైన మిక్కిలి ధర్మబుద్ధి గల గాది అనే పుత్రుడు కలుగుతాడు. అతని వల్ల నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకంలో చిరస్థాయిగా ఉంటాయి అని చెప్తున్నారనమాట. 4వ శ్లోకం. ఏవ ముక్త్వా కుశో రామ కుశనాభం మహీపతిం జగామాకాశమావిశ్యాం బ్రహ్మలోకం సనాతనం. 4వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో ఇట్లు పలికి ఆకాశ మార్గమున శాశ్వతమైన బ్రహ్మలోకమును చేరెను. కుశనాభుని తండ్రి అయినటువంటి కుశుడు నీకు గాది అనే ఒక పుత్రుడు కలుగుతాడు అని ఆశీర్వదించి అతని వల్ల నీకు కీర్తి వస్తుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని చెప్పి శాశ్వతమైన బ్రహ్మలోకాన్ని చేరారంట. 5వ శ్లోకం. కస్య చిత్వద కాలస్యాం కుశనాభస్య ధీమతః జగ్నే పరమ ధర్మిష్టో ఘాదిరిత్యేవ నామతః. 5వ శ్లోకం తాత్పర్యము. కొంతకాలమునకు పిమ్మట జ్ఞాని అయిన కుశనాభునకు అతని భార్య అయిన ఘృతాచియందు గాది అను సుతుడు ఉదయించెను. అతడు మిక్కిలి ధార్మికుడు. కుశనాభుడికి అతని భార్య అయిన ఘృతాచికి గాది అనే పుత్రుడు కలిగాడు. 6వ శ్లోకము. స పితా మమ కాకుత్స్థాం గాదిః పరమధార్మికః కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. 6వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, బిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాదియే నా తండ్రి. నేను కుశవంశమున పుట్టితిని. అందువలన నాకు కౌశికుడు అను పేరు ఏర్పడెను. విశ్వామిత్రుల వారు ఎలా జన్మించారో చెప్తున్నాడనమాట. విశ్వామిత్రుల వారు కుశవంశమున పుట్టారంట. అతని తండ్రి గాది. అందువలన కుశవంశంలో పుట్టినందువలన అతన్ని కౌశికుడు అని కూడా అంటారు అని చెప్తున్నారు. 7వ శ్లోకము. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రతాం నామ్నా సత్యవతీ నామా రుచికే ప్రతిపాదితాం. 7వ శ్లోకం తాత్పర్యము. ఓ రాఘవ, సత్యవతి అనునామే నాకు అక్క. ఆమె చక్కని వ్రతనిష్ట కలది. ఆమెకు రుచీకునితో పెండ్లి జరిగెను.
ఈ విశ్వామిత్రుల వారికి సత్యవతి అనే ఆమె అక్క అవుతుందంట అండి. ఆమె వ్రతనిష్ట కలిగిందనమాట. ఆమెకు రుచికుడు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది, అంటే వివాహం జరిగింది. 8వ శ్లోకం. స శరీరా గతా స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికీ పరమోదారాం ప్రవృత్తా చ మహానదీ. 8వ శ్లోకం తాత్పర్యము. మా అక్కయు కుషుని వంశమునందే జన్మించినందువలన ఆమెకు కౌశికి అను పేరు కూడా కలదు. ఆమె ఎల్లప్పుడూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తించుచుండెడిది కనుక ఆమె పతిని అనుసరించి సశరీరముగా స్వర్గమునకు చేరెను. పిమ్మట ఆ పరమోదార కౌశికి అను పేరుతో మహానది అయి భూతలమున ప్రవహించుచుండెను. విశ్వామిత్రుల వారి యొక్క అక్క సత్యవతి యొక్క గొప్పతనం చూడండి. ఆమె వ్రతనిష్ట ఏంటి? పతిని సేవించడం, పతికి అనుకూలంగా ఉండటం. ఆమె అలా పతివ్రత నియమాలు పాటించి అనుకూలంగా పతిని సేవించి ఆయనకు అనుకూలంగా ఉండి ఆయనను అనుసరించి సశరీరంతో, అంటే మనలాగా మరణించలేదండి, ఈ శరీరంతోనే స్వర్గాన్ని చేరుకుందన్నమాట. అంటే అంత నిష్టతో తను సాధించింది శరీరంతో. ఇది చాలా అరుదుగా జరుగుతుందండి. పిమ్మట ఈమె కూడా కుషుని వంశంలోనే పుట్టింది కదా, అందుకని ఆమెకి కౌశికి అని పేరు కూడా ఉందన్నమాట. ఆమె మహానది అయిందంట. ఆ మహానది ఈ భూతలంలో, అంటే ఈ భూ ప్రదేశంలో ప్రవహిస్తూ ఉందని చెప్తున్నారనమాట. 9వ శ్లోకం. దివ్యా పుణ్యోదకారమ్య హిమవంతం ఉపాశ్రితా లోకస్య హిత కామార్థం ప్రవృత్త భగినీ మమ. దివ్యమైన ఈ కౌశికీ నది రమ్యముగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించెను. నా సోదరి లోకహితార్థము నది అయి ఇట్లు ప్రవర్తించెను. ఈవిడ అక్కైనటువంటి సత్యవతి గారు కౌశికీ నదిగా మారి హిమగిరిని ఆశ్రయించిందంట. లోకహితార్థం కోసం ఈ విధంగా ప్రవర్తించింది అని చెప్తున్నారు. 10వ శ్లోకం. తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖం భగిన్యాం స్నేహ సంయుక్తః కౌశిక్యాం రఘునందనాం. 10వ శ్లోకం తాత్పర్యము. ఓ రఘునందన, అందువలన నా సోదరి అయిన కౌశికిపై గల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను సుఖముగా నివసించుచున్నాను. వీళ్ళ సోదరి కౌశికీ నదిగా హిమాలయ గిరిని ఆశ్రయించింది కదండి, ఈయన కూడా అక్కడే సుఖంగా నివసిస్తున్నాను అని చెప్తున్నారనమాట. 11వ శ్లోకం. సాతు సత్యవతి పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠితాం పతివ్రత మహాభాగాం కౌశికి సరితాంబరాం. 11వ శ్లోకం తాత్పర్యము. ఆ సత్యవతి పవిత్రురాలు, సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు. ఆమె గొప్ప పతివ్రత, మహాత్మురాలు. ఆ కౌశికి నదులలో శ్రేష్టమైనది. విశ్వామిత్రుల వారు వారి యొక్క అక్క గారైనటువంటి సత్యవతి విశిష్టతను చెప్తున్నారు, గొప్పతనాన్ని. ఆవిడ ఎలాంటి ఆవిడంట? పవిత్రురాలంట. సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యము, అంటే వాటిని ఎల్లవేళలా ఆచరిస్తుందన్నమాట. అంతేకాకుండా ఆవిడ గొప్ప పతివ్రత, మహాత్మురాలు. ఇంకా నదులలో ఈ కౌశికీ నది శ్రేష్టమైంది అని కూడా చెప్తున్నారు. ఎన్ని విశిష్టతలు ఉన్నాయి చూడండి. 12వ శ్లోకం. అహం హి నియమాధ్రామా హిత్వా తాం సముపాగతః సిద్ధాశ్రమమనుప్రాప్య సిద్ధోస్మి తవ తేజసాం. 12వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఆ ప్రాంతము నుండి ఇచటికి వచ్చితిని. ఈ సిద్ధాశ్రమునకు ఏతెంచి నీ పరాక్రమముచే నేను కృతార్థుడనైతిని. అంటే నేను హిమాలయాల్లో అక్కడ ఉండేటువంటి వాణ్ణి, ఈ హోమం కోసం, ఈ క్రతువు కోసం ఈ ప్రాంతానికి, అంటే సిద్ధాశ్రమానికి వచ్చి నీ పరాక్రమాన్ని కూడా చూసి నేను కృతార్థుడనయ్యాను అని చెప్తున్నారనమాట. 13వ శ్లోకం. ఏషా రామ మమోత్పత్తి స్వస్య వంశస్య కీర్తితాం దేశస్య చ మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి. 13వ శ్లోకం తాత్పర్యము. భుజబలశాలివైన ఓ రామ, నీవడిగిన కారణముగా
ఈ గిరివ్రజ దేశమును గూర్చి నీకు తెలిపితిని. ప్రసంగవశమున మా వంశము యొక్క పుట్టు పూర్వోత్తరములను కూడా సంగ్రహముగా వివరించితిని. మనం చూసాం కదండి ముందు శ్లోకంలో ఈ ప్రదేశం చాలా రమ్యంగా సుందరంగా ఉంది, దీని వృత్తాంతము చెప్పండి అని శ్రీరాముల వారు విశ్వామిత్రుల వారిని అడిగారు కదండి. అందుకని ఇప్పుడు అంటున్నారనమాట, నీవు అడిగావు కాబట్టి నేను ఈ ప్రదేశం యొక్క విశిష్టతను తెలిపాను. అదే అదే సమయంలో మా వంశం గురించి కూడా, మా వంశ పుట్టు పూర్వోత్తరాలను కూడా సంగ్రహంగా వివరించాను అని చెప్తున్నారు. అంతే కదండి, మనం కూడా మన ఆ ప్రదేశం గురించి చెప్తూ అలా టాపిక్ లో వెళ్ళిపోయి మన గురించి కూడా చెప్పుకుంటాం కదా, ఒక రకంగా అలా అర్థం చేసుకోండి. ఇక్కడ 14వ శ్లోకం. గతోర్ధరాత్రః కాకుత్స్థాం కదాహ కదయతో మమ నిద్రామభ్యేహి భద్రం తే మా భూద్విఘ్నోధ్వనీహనః. 14వ శ్లోకం తాత్పర్యము. ఓ శ్రీరామ, నీ కథా ప్రసంగములతో రాత్రి కొంత గడిచినది. రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండుటకై ఇక నిద్రింపుము, నీకు శుభమగును. 15 నుంచి 17 శ్లోకాలు. 15వ శ్లోకం. నిష్పందాః తరవత్సర్వే నిలీనా మృగపక్షిణః నైషేన తమసా వ్యాప్తాం దిశచ్చ రఘునందనాం. 16వ శ్లోకం. శనైర్వియుజ్యతే సంధ్యాం నభో నేత్రైరివావృతం నక్షత్రతారా గహనం జ్యోతిర్భిరవభాసతే. 17వ శ్లోకం. ఉత్తిష్టతి చ శీతాంశుః శశీలోకతమోనుదః హ్లాదయన్ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో. 15 నుంచి 17 శ్లోకాల తాత్పర్యము. ఓ రఘునందన, చెట్లు ఏ మాత్రమును కదులుటలేదు, మృగములు పక్షులు అన్నీ కూడా ఎక్కడివక్కడే నిద్రలో మునిగి ఉన్నవి. రాత్రి ఎగుటచే దిక్కుల ఎందంతటను చీకట్లు క్రమ్ముకొనినవి. తిన్నగా సంధ్యాకాలము గతించినది. అశ్విని మొదలగు తారల తోడను ఇతర నక్షత్రముల తోడను వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండిన దాని వల్లే ప్రకాశించుచున్నది. ఓ రామచంద్ర ప్రభు, తన చల్లని కిరణములచే లోకమునందలి చిమ్మ చీకట్లను పారద్రోలునట్టి చంద్రుడు వెన్నెల కాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరచుచు ఉదయించుచున్నాడు. అంటే రాత్రిని వర్ణిస్తున్నారండి ఇక్కడ. చెట్లు కదలడం లేదు, పక్షులన్నీ నిద్రలో మునిగి ఉన్నాయి, సంధ్యాకాలం అయిపోయింది, అంటే చంద్రుడు వస్తున్నాడు, నక్షత్రాలన్నీ ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నాడు అనమాట. 18వ శ్లోకం. నైషాని సర్వభూతాని ప్రచరంతి తతస్తతః యక్ష రాక్షస సంగాచ్చాం రౌద్రాచ్చ పిశితాశనాః. 18వ శ్లోకం తాత్పర్యము. రాత్రుల యందు సంచరించునట్టి గ్రుడ్లగూబలు మొదలగు ప్రాణులు అటు ఇటు తిరుగాడుచున్నవి. మాంసభక్షకులు భయంకరులు అయిన రాక్షసులు, యక్ష రాక్షసులు సంచరించుచున్నారు. అంటే రాత్రిపూటే కదండి ఈ గుడ్లగూబలు యక్ష రాక్షసులు వాళ్ళు వస్తారు, భక్షకులు, అదే చెప్తున్నారన్నమాట. 19వ శ్లోకం. ఏవ ముక్త్వా మహాతేజాం విరరామ మహామునిః సాధు సాధ్వితి తం సర్వే మునయో హ్యభ్యపూజయన్. 19వ శ్లోకం తాత్పర్యము. మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని ఈ విధముగా పలికి మిన్నకుండెను. పిమ్మట మునులందరూ బాగు అనుచు ఆయనను ఇట్లు ప్రస్తుతించిరి. ఇప్పటి వరకు తన వృత్తాంతాన్ని చెప్పారు కదండి విశ్వామిత్ర మహాముని. అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా బాగు అంటే నీ వృత్తాంతం బాగుంది అన్నట్లుగా స్తుతించారన్నమాట. 20-21వ శ్లోకాలు. కుషీకానాం అయం వంశో మహాన్ ధర్మపరస్సదా బ్రహ్మోపమా మహాత్మానః కుశవంశ్యా నరోత్తమాః. 21వ శ్లోకం. విశేషేణ భవానేవ విశ్వామిత్రో మహాయశాః కౌశికీ సరితాం శ్రేష్టాం కులోద్యోతకరీ తవాం. 20-21 శ్లోకాల తాత్పర్యము. ఓ ముని, ఈ కౌశిక వంశము మిక్కిలి గొప్పది, ఇది ధర్మమునకు ఆటపట్టు. నీ వంశమున పుట్టిన నరోత్తములందరూ మహానుభావులు, బ్రహ్మతుల్యులు, మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర,
కౌశికులందరిలో మీ వంశము వారిలో నీవింకనూ గొప్పవాడవు. మీ వంశమునకి వన్నె తెచ్చిన కౌశికి సమస్త నదులలో శ్రేష్టమైనది. విశ్వామిత్రుల వారు తన వంశ వృత్తాంతాన్ని చెప్పారు కదండి, మనం కూడా చూసాం కదా. అక్కడ ఉన్నటువంటి నూరుగురు కన్యలైన, అతని తండ్రి కుశనాభుడైన, కుశుడైన, విశ్వామిత్రుల వారి తండ్రి కాది అయిన వీళ్ళందరూ ఎంత ధర్మాత్ములో, ఎంత క్షమాగుణం ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ మనం చూసాం కదండి. అదే వీళ్ళు మళ్ళీ స్తుతిస్తున్నారనమాట. మీ వంశము గొప్పది, అది ధర్మానికి ఆటపట్టు. మీ వంశమున పుట్టిన వాళ్ళందరూ మహానుభావులు, బ్రహ్మతుల్యులు, అంటే బ్రహ్మతో సమానమైన వాళ్ళు. మీ వంశంలో నీవింకా గొప్పవాడవు, ఈ విశ్వామిత్రుడు ఇంకా గొప్పవాడు అని చెప్తున్నారనమాట. అలాగే నదులలో కౌశికి శ్రేష్టమైంది అని కూడా అంటున్నారు. 22వ శ్లోకం. ఇతి తైర్ముని శార్దూలైః ప్రశస్తః కుశికాత్మజః నిద్రాముపాగమత్ శ్రీమాన్ అస్తం గత ఇవాంశుమాన్. 22వ శ్లోకం తాత్పర్యము. ఇట్లు ఆ మునీశ్వరులందరూ ప్రస్తుతించిన పిమ్మట మిక్కిలి సంతుష్టుడైన ఆ గాదీసుతుడు అస్తాద్రిని చేరిన సూర్యుని వలె నిద్రకు ఉపక్రమించెను. వాళ్ళు అలా మాట్లాడుతుండగానే సంతోషించి ఇంకా నిద్రించారు అని చెప్తున్నారు. 23వ శ్లోకం. రామోపి సహ సౌమిత్రిః కించిదాగత విస్మయః ప్రశస్య ముని శార్దూలం నిద్రాం తముపసేవతే. 23వ శ్లోకం తాత్పర్యము. అంతట రామలక్ష్మణులు ఇరువురును విశ్వామిత్ర మహాముని యొక్క వైభవమునకు ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకొనిరి. పిమ్మట వారును నిద్రలో మునిగిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 34 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 34వ సర్గము సమాప్తము. ఇదండి ఈరోజు 34వ సర్గ. రేపు 35వ సర్గలో కలుద్దాము. రేపటి నుంచి వచ్చే సర్గలన్నీ చాలా చాలా బాగుంటాయండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి, అందరూ వినండి తప్పకుండా. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. అందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్. స్వస్తి.